హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా. సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటంటే, లైక్ ఈ పర్సన్ మీకు కావాలనిపిస్తుంది. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉంటారా లేదా అనే క్లారిటీ మీకు లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు, మీకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటే ఈ రీడింగ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, అండ్ కలెక్టివ్ రీడింగ్. మీకు మీ సిచ్యువేషన్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. అండ్ మీకు పర్సనల్గా మీ రీడింగ్ తీసుకోవాలి, పర్సనల్ సజెషన్స్ కావాలి, మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. సో ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి. సో ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ని అట్లీస్ట్ 3 times తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. మీ మనసులో ఆ పర్సన్ నేమ్ని గుర్తు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న మెమరీస్ కానీ గుర్తు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది గైడెన్స్ కోసం కానీ డెఫినెట్గా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఈ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. 7 of Swords, Nine of Swords, the Star, Ace of Swords, Five of Cups, Three of Wands, Eight of Pentacles, Queen of Cups, Queen of Swords, Eight of Cups, Six of Cups, Eight of Swords, Ten of Cups, the Magician, Six of Pentacles, King of Swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి. ఇది మీ పాస్ట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే న్యూ పర్సన్, సమ్ అదర్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. పాస్ట్ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, సమ్ అదర్ న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మీ లైఫ్లోకి. ఈ పర్సన్ మాత్రం పాస్ట్ పర్సన్ అయినా లేకపోతే న్యూ పర్సన్ అయినా మీరంటే చాలా ప్యాషన్తో, చాలా ఇంట్రెస్ట్తో, మీ మీద చాలా అట్రాక్షన్ కానీ, లవ్ కానీ, లస్ట్ కానీ, ఇక్కడ ఈ పర్సన్కి లవ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం లస్ట్ కూడా ఉంది. అంటే మిమ్మల్ని విడిచి ఉండలేనంత ప్రేమ, మీరే కావాలి అనుకునేంత ఇంట్రెస్ట్ ఈ పర్సన్ ఉంది. సో మీ విషయంలో ఈ పర్సన్ చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ తన లవ్ విషయంలో కూడా అంటే
ఈ పర్సన్ ఇప్పుడు సీరియస్‌గా మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అని యూనివర్స్ చెప్తుంది. మేబీ ఈ పర్సన్ అయితే థర్డ్ పార్టీ మాటలు విని, తన హ్యాపీనెస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, మీ నుంచి దూరం అయిపోయిన పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అని చెప్తోంది యూనివర్స్. ఏస్ ఆఫ్ వాండ్స్. సో, ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓకే. నాకిక్కడ ఫైరీ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువున్నారు. వేరే వాళ్ళు లేరని కాదు. బట్ ఫైరీ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అది నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే. మీ గురించి వీళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడు మీ లైఫ్‌లోకి లవ్‌తోనే వస్తున్నారు. లవ్‌తో మిమ్మల్ని వదిలేసి ఉండలేనంత అట్రాక్షన్‌తో సో, మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి, రీయూనియన్ అవ్వాలి అండ్ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్‌తో ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ అయితే వస్తున్నారు. సో, పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ కొంచెం ఆహ్, థింగ్స్ అనేది మీకు ఓపెన్ అప్ అవ్వకుండా హైడ్ చేశారు. అంటే ఏ విషయం మీ దగ్గర ప్రాపర్‌గా రివీల్ చేయకుండా, హాఫ్ చెప్పి, హాఫ్ చెప్పకుండా అన్ని విషయాల్లో ఇట్లా చేసిన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. సో, సంథింగ్ ఈ పర్సన్ అయితే నెగెటివ్ ఇంటెన్షన్స్‌తోనే మీ లైఫ్‌లోకి అయితే వచ్చారని చెప్పొచ్చు. సో, నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో వచ్చిన ఈ పర్సన్ అయితే మీ లవ్‌కి కానీ, మీ కేరింగ్‌కి కానీ, మీ అట్రాక్షన్‌కి కానీ ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీ విషయంలో చాలా పాజిటివ్‌గా చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా నెగెటివ్. ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారో, ఈ పర్సన్ టోటల్‌గా చేంజ్ అయిపోయారు. మీ విషయంలో చేంజ్ అయిపోయారు. అండ్ చాలా హోప్‌ఫుల్‌గా కూడా ఉన్నారు. మళ్ళీ మీరు ఈ పర్సన్ మళ్ళీ కలవాలి, మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వాలి. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి చాలా ఎక్కువ డ్రీమ్స్ చేస్తున్నారు. అంటే చాలా ఎక్కువ కలలు కంటున్నారు. ఆహ్, అంటే వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునే దానికన్నా కూడా మిమ్మల్ని ఒక స్టార్‌లాగా చూస్తున్నారు. అంటే దూరం నుంచి చూస్తూ మిమ్మల్ని అలా ఊహించుకుంటూ, మీరు తను ఉన్నట్టుగా ఊహించుకుంటూ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవడం కన్నా అలా ఫ్యాంటసీస్‌లో కానీ, అలా డ్రీమీ వరల్డ్‌లో ఉండాలి. సో, ఇది వీళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది. వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ మీకోసం పూజలు కానీ, ఇలాంటివి కూడా చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. యాక్షన్ తీసుకోవాలని ఇష్టం ఉంది. ప్రేమ అయితే ఉంది. ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. కానీ ఆ స్టెప్ ముందు మీరు ఫార్వర్డ్ చేస్తేనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. తీసుకోవాలి అనుకుంటున్నారు. బికాస్ వీళ్ళు డే అండ్ నైట్ మీకోసం సఫర్ అవుతున్నారు. నైట్ ప్రాపర్‌గా నిద్రపోవట్లేదు. ఐ మీన్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. చాలా బాధ పెట్టారు కూడా. చాలా మాటలు అన్నారు. అనరాని మాటలన్నీ అన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. కాబట్టి వీళ్ళకేంటంటే వీళ్ళు చేసిన పనులకు కానీ, మళ్ళీ తిరిగి మీరేమంటారు? మీరు అప్రోచ్ అయితే, వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరేమంటారు అని వీళ్ళు భయపడుతున్నారు. లవ్ అయితే ఉంది. ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. కానీ ఈ పర్సన్‌కి ఆ ధైర్యం మాత్రం రావట్లేదు. ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళకి తెలుసు కదా! కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ అయితే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారు. అండ్ దూరం నుంచి డ్రీమీ వరల్డ్‌లో వీళ్ళు మీరు తను కలిసి ఉన్నట్టు ఫ్యాంటసైజ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి అక్కడే కంఫర్టబుల్‌గా ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓకే. అండ్ మీ గురించి ఈ పర్సన్ అయితే కొంచెం నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారో అంత నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీ విషయంలో. అసలు నేను కావాలనుకుంటే వాళ్ళే నన్ను అప్రోచ్ అవుతారు కదా! ఇక్కడ నేనే ఓవర్ థింకింగ్ చేస్తున్నానేమో తన కోసం. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదేమో. నన్ను వదిలేసుకోవాలనుకుంటున్నారేమో. ఇంకా నేను అక్కర్లేదేమో. ఇట్లా కూడా ఒక్కొక్కసారి మీ పర్సన్ ఆలోచనలనేది వెళుతున్నాయి.
ఓకే. అండ్ 5 ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. అలోన్‌గా కూర్చొని ఏడుస్తున్నారు. మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేకపోతున్నారు. చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా, ఈ అమ్మాయి కూడా ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. అంటే లోన్లీనెస్ వీళ్ళ లైఫ్‌లో ఎక్కువుంది. బయటికి మాత్రం ఓకేలే బానే ఉన్నాను అన్నట్టు చూపిస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు. ఎవ్వరికీ చూపించకుండా, ఎవరికీ చెప్పుకోకుండా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు. మేబీ ఇక్కడ మీరేమన్నారు, వాళ్ళేమన్నారు, ఇవన్నీ కూర్చొని అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? సో, మేబీ మాట్లాడుకోవడానికి తను సారీ చెప్పడానికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అయిపోయానని ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారు. అంతే. నా లైఫ్ అంతే. నేనెవరిని ఇష్టపడినా వాళ్ళందరూ నాకు దూరం అవుతారు. వాళ్ళందరూ దూరం అవుతారో తెలీదు. నేనే కావాలని దూరం చేసుకుంటానో తెలీదు. అన్నీ నాకు దగ్గరకొచ్చినట్టే వచ్చి దూరం అయిపోతాయి అన్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు చాలా పేషెన్సీగా ఎదురు చూస్తున్నారండి మీకోసం. మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి వస్తారు, రావాలి అని చెప్పేసి చాలా చాలా పేషెన్స్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ పర్సన్ సెపరేషన్ అయిపోయి మేబీ 3 మంత్స్ అయ్యుండొచ్చు, లేకపోతే 3 ఇయర్స్ అయ్యుండొచ్చు. సో, ఈ పర్సన్ మాత్రం మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నారు స్టిల్. దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తున్నారు. బట్ ఈ పర్సన్‌కి, ఈ వ్యక్తికి ఇంకా మీరంటే ఇష్టం అనేది తగ్గలేదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీరొచ్చేదాకా వెయిట్ చేస్తాను అని అంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి వర్క్ బిజీలో అయిపోవడానికి ట్రై చేస్తున్నారండి. అండ్ మీరు వచ్చేంత వరకు ఇలా లోన్లీగా, ఇలా డిప్రెషన్‌లో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వర్క్ బిజీలో ఉండిపోదాము. అట్‌లీస్ట్ పనిలో పడితే అయినా డైవర్షన్ కోసమైనా అయిపోతుంది. సో, అని చెప్పేసి వర్క్ బిజీలో అవుదామని ట్రై చేస్తున్నారు. సో, ఎంత వర్క్ బిజీలో ఉన్నా సరే మీ మీ మెమరీస్ ఈ పర్సన్‌కి బాగా ఎక్కువ గుర్తొస్తున్నాయి. మళ్ళీ తిరిగి అదే ఆలోచిస్తున్నారు. మీకు ఈ పర్సన్‌కి జరిగిన పాస్ట్ మెమరీస్ అన్నీ ఆలోచిస్తున్నారు. గుర్తొస్తున్నాయి. ఆ హ్యాపీ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. ఒకరినొకరు ఏదో ఒకటి అనుకున్నది గుర్తొస్తున్నాయి. సో, అన్నీ ఈ పర్సన్‌కి గుర్తొస్తూనే ఉన్నాయి. ఎంత డైవర్ట్ అవ్వాలి అనుకున్నా కూడా అవ్వలేకపోతున్నారు. సో, ఎందుకు? నాకేం జరిగింది? ఎందుకు ఇంత నేను తనని మర్చిపోలేకపోతున్నాను అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే. ఎందుకు నేను తనని అంత మర్చిపోలేకపోతున్నాను? ఏమైంది అసలు నాకు? ఇంతకుముందు ఎప్పుడూ ఇలా లేను నేను. ఎందుకిలా తనని పదే పదే గుర్తు చేసుకుంటున్నాను? ఏ పని చేస్తున్నా కూడా దాంట్లో కూడా నేను 100% చేయలేకపోతున్నాను. ఎందుకు నేను ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నాను? ఇంత ఎక్కువ తనకు మెమరీస్ ఎందుకు నన్ను ఇంత బాధపెడుతున్నాయి? ఇంత హర్ట్ చేస్తున్నాయి? అని ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం అండి, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేసి మీ నుంచి వాక్ అవే చేశారో, ఎవరైతే మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారో, ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఈ పర్సన్‌కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ 6 ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో రీయూనియన్ అవ్వాలి అని కూడా అనుకుంటున్నారు. ఎవరైతే మీకు చెప్పకుండా మనిద్దరు ఆలోచనలు మ్యాచ్ అవ్వవని కానీ, మనిద్దరికి అసలు సెట్ అవ్వదని కానీ, కొంతమంది అయితే చేయకుండా వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయారు.
అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీతో మళ్ళీ కలిసిపోవాలి, మీతో మళ్ళీ కలిసుండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీ మెమరీస్ అనేది ఈ పర్సన్‌ని బాగా ట్రిగ్గర్ చేస్తున్నాయి. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసే క్లారిటీ ఈ పర్సన్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీ మెమరీస్‌తో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అందుకే మీతో రీయూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. సో, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. మీ థాట్స్ నుంచి, మీ మెమరీస్ నుంచి ఇవన్నీ మీ లవ్ నుంచి కానీ బయటికి రాలేకపోతున్నారు. అసలు కదలలేకపోతున్నారు. మూవ్ ఆన్ అయిపోగలను అని చెప్పేసి వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. చూడండి 8 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ స్వర్డ్స్. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీ నుంచి ఒక్క స్టెప్ కూడా ఫార్వర్డ్ అవ్వలేకపోతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నా మీరే గుర్తొస్తున్నారు. ఏ పని చేస్తున్నా మీరే గుర్తొస్తున్నారు. అసలు నాకెందుకు ఇలా అవుతోందో కూడా తెలియట్లేదు ఆ పర్సన్‌కి. ఎందుకు నేనిలా మర్చిపోలేకపోతున్నాను? ఏమైంది నాకు? అని ఆలోచిస్తున్నారు. 10 ఆఫ్ కప్స్. ఇక్కడ ఈ పర్సన్ అయితే మీతో మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఓకే. మీతో కలిసి మళ్ళీ పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో అదే సంతోషం, అదే హ్యాపీనెస్ ఈ పర్సన్ మళ్ళీ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనేది వీళ్ళ విష్. వీళ్ళ కోరిక. ఎందుకంటే మీతో అన్నీ షేర్ చేసుకునే ఉండే పాజిటివిటీ గానీ, ఉండే హ్యాపీనెస్ కానీ ఈ పర్సన్‌కి అసలు ఇంకెక్కడా దొరకదు అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టే ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ చూజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి బాధల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా మీరు ఇచ్చే ఆ ధైర్యం గానీ, ఆ సపోర్ట్ కానీ, ఏమంటారు ఆ లవ్ గానీ ఈ పర్సన్‌కి ఎక్కడి నుంచి దొరకదు. సో, మీతో కలిసి సంతోషంగా ఉండాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంతా మీతో ఇలాగే హ్యాపీగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. తన లైఫ్ టోటల్‌గా మీతో షేర్ చేసుకోవాలి. ఇలా మీరు, తను, ఇంకా చిల్డ్రన్ ఇట్లా ఈ పర్సన్ అయితే మీతో కలిసి ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఈ పర్సన్‌కి మీకు సెపరేట్ మ్యారీడ్ అయిపోయినాయి అనుకోండి. బట్ ఈ పర్సన్ మాత్రం మీతో ఉండాలి అనుకుంటున్నారు లైఫ్ లాంగ్. లేదా మీ హస్బెండ్ అయినా కూడా ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో కొంతవరకు చేంజ్ అయ్యారని చెప్పొచ్చు. హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, లవర్ అయినా కూడా. బికాస్ మీతోనే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. మెజిషియన్. ఇక్కడ చెప్తున్నాను కదా! మీతో ఆ కంప్లీషన్ అనేది వీళ్ళు కోరుకుంటున్నారు. 10 అంటే కంప్లీషన్. దాని తర్వాత ఇంకా ఏమీ ఉండదు. కానీ ఇక్కడ మెజిషియన్, ఇక్కడ మేనిఫెస్టేషన్స్ అనేది చేస్తున్నారు మీ పర్సన్. అంటే మీరే రావాలి తన లైఫ్‌లోకి. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. మిమ్మల్ని ఎట్లాగైనా సరే వీళ్ళు దూరం చేసుకోకూడదు. ఉండాలి మీతో లైఫ్ లాంగ్. అండ్ ఇప్పుడు వీళ్ళు మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తే కొంచెం మిమ్మల్ని ఫ్లర్ట్ చేసేలాగా, అంటే మీరు కొంచెం రూడ్‌గా మాట్లాడినా ఈ పర్సన్ ఫ్లర్ట్ చేసేలాగా మాట్లాడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం ప్లీజ్ చేసేలాగా, మిమ్మల్ని కొంచెం ఏమంటారు, మీ బాధను తగ్గించేలాగా ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. మీ బాధను తగ్గించేలాగా మాట్లాడాలి. మళ్ళీ మీరు ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలి అంటే వీళ్ళు కొంచెం ఫ్లర్టీషియస్‌గా మాట్లాడాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ అయితే లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనుకుంటున్నారండి. మేబీ పాస్ట్‌లో వీళ్ళు మీకు టైం ఇవ్వలేదు. మీతో చాటింగ్ చేయలేదు.
మీతో గంటలు గంటలు టైం మాట్లాడలేదు, కాల్ మాట్లాడలేదు అనుకున్నా సరే, మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీ కోసం మీ నుంచి దూరంగా ఉండుండొచ్చు. లేకపోతే వాళ్ళ మదర్ కోసం మీ నుంచి దూరంగా ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీకు చాటింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తాను అంటున్నారు. మేబీ పాస్ట్‌లో మీరు అడిగిన ప్రతిసారి ఈ పర్సన్ అవాయిడ్ చేయడం కానీ, మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ, ఇప్పుడు కాదు మళ్ళీ తర్వాత మాట్లాడతాను, ఇంకా సేపు ఆగి మాట్లాడతా అని చెప్పడం. ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మధ్య మనీ డీలింగ్స్ కూడా ఏదో ఉండుండొచ్చు. సో, దాని విషయంలో కూడా ఈ పర్సన్ ఒక క్లారిటీ తీసుకొని మీతో అయితే రావాలి అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. ఎలా మీతో రీయూనియన్ చేసుకోవాలి? మిమ్మల్ని పోగొట్టుకున్న ఈ పర్సన్ మళ్ళీ మీతో ఎలా రీయూనియన్ చేసుకోవాలి? ఏం చెప్తే, ఏం చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? తనకి ప్రాబ్లమ్ రాకూడదు. ఒకవేళ మీరేమన్నా ఇదంతా తన ఆలోచనలు అంతా స్పాయిల్ చేస్తారేమో అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేమన్నా తను అక్కర్లేదు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీరేమన్నా తన్ని అవాయిడ్ చేస్తారేమో. రీయూనియన్ చేసుకోవాలి, మళ్ళీ మీతో కలిసి ఉండాలి అన్నా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు తనకు ఆ ఛాన్స్ ఇవ్వరేమో అని ఆలోచిస్తున్నారు. బికాజ్ పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో చెప్పిన మాటలకి ఇక్కడ ఏంటంటే మీకే ఆ పర్సన్ మీద నమ్మకం కోల్పోయారు. నమ్మలేకపోతున్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి. అంటే మీరు ఈ పర్సన్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ కూడా మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంటే మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు అండ్ ఒకే పాత్లో ఉన్నారు. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీరెలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ అప్రోచ్ అయినప్పుడు అని వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అండ్ మీరిద్దరూ ఒకరికొకరు కరెక్ట్ కౌంటర్ పార్ట్ అండి. కానీ సమ్ అదర్ ఇష్యూస్ వల్ల కానీ, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ, సమ్ ఈగో ఇష్యూస్ వల్ల కానీ సంథింగ్ హైడ్ చేయడం, మీరు సంథింగ్ హైడ్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళేదో మీరేదో దాచిపెడుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, సంథింగ్ ఏదో క్లారిటీ లేని ఇష్యూస్ ఏదో మీ ఇద్దరి మధ్య ఉంది. సో, అందుకే మీరిద్దరు ఏంటంటే దూరంగా ఉండాల్సొస్తుంది. సో, టోటల్‌గా ఈ పర్సన్ నుంచి మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అంటే వెయిట్ చేయొచ్చు. మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మీ విషయంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ మీరు తనతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్‌లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఓకే. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు. మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో, ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఏంజెల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. లెట్స్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో, మీకు మీ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, ఈ పర్సన్కి మీకు మధ్య హెల్ప్ చేసేవాళ్ళు, మీ రిలేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీ ఇద్దరి మధ్య మళ్ళీ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తున్నారు. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ టు సో దట్ ఇట్ కమ్స్ టు యూ నవ్. సో, త్వరగా మీరు ఒక డెసిషన్ తీసుకోండి.
మీరేం కోరుకుంటున్నారో అది మీ లైఫ్‌లోకి వస్తుంది. మీకేం కావాలో అనేది మీరు ఒక క్లారిటీకైతే రండి. లైక్ ఈ పర్సన్ కావాలా? వద్దా? వస్తే ఈ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేయగలరా? లేదా? పాస్ట్‌లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో ఈ ఇష్యూస్ జరగకముందు మీ ఇద్దరి మధ్య దూరం పెరగకముందు ఎలా ఉన్నారో మళ్ళీ ఈ పర్సన్‌తో మీరు అలా ఉండగలరా? లేదా? అనేది డిసైడ్ చేసుకొని త్వరగా ఆ పర్సన్‌ని అప్రోచ్ అవ్వండి. వెడ్డింగ్. సో దిస్ సిట్యుయేషన్ ఇన్వాల్వ్స్ వెడ్డింగ్. సో ఈ పర్సన్‌కి మీకు మధ్య మ్యారేజ్ జరిగే సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ ఎవరైనా మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే ఈ పర్సన్‌తో మళ్ళీ మీకు హ్యాపీ లైఫ్ అయితే మీరు చూడొచ్చు. ఫినాన్సెస్ అండ్ కెరియర్. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. సో మీకు ఈ పర్సన్‌కి మధ్య మెయిన్‌గా ఇష్యూ ఏంటంటే ఫినాన్షియల్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి రొమాంటిక్ ఫీలింగ్స్. యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్‌ప్లోరింగ్. మీ ఫీలింగ్స్ కరెక్ట్ అంట ఈ పర్సన్ విషయంలో. మీకు మీకు ఈ పర్సన్‌కి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ లాంటివి కూడా రాబోతున్నాయి. లైక్ రొమాంటిక్ చాట్ కానీ, ఒకవేళ ఇద్దరు దూరంగా ఉంటే రొమాంటిక్ టాక్ కానీ, లైక్ కొంతమంది ఏంటంటే డైరెక్ట్‌గా అలాంటి మూమెంట్స్ కానీ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో లేట్ చేయకండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.